నమస్తే, వెల్కమ్ టు లియో. ట్రిపులర్ గారు మొత్తానికి జగన్ గురించి బాహాటంగా మాట్లాడేశారు. అయితే కొద్ది రోజులు రాకపోతే అనర్హత వేటు వేయవలసి వస్తుందని చెప్పి మాట్లాడు. నిజంగా ఇది సాధ్యమేనా? నిజంగా పులివెందల్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయా? అయితే దీని నుంచి మనతో మాట్లాడడానికి జనసేన అధికార ప్రతినిధి కుసుంపుడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. పులివెందల్లో బై ఎలక్షన్స్ తప్పదా అంటే ఏం చెప్తారు? అంటే రఘురామకృష్ణరాజు గారు నిన్న మాటలను బట్టి ఆర్టికల్ 161 ప్రకారం ఒక వ్యక్తి ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత 60 రోజులు కంటిన్యూస్గా అసెంబ్లీకి అటెండ్ అవ్వకపోతే అతని మీద చర్యలు తీసుకునే అధికారం స్పీకర్ గారికి ఉంటుంది. అయితే నేనేమనుకుంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి ఏ ముఖం పెట్టుకుని వస్తాడో ముందు మనం మాట్లాడుకోవాలి. రావాలని ఉంటుంది అతనికి, కానీ రాలేడు. ఒక భయం. ఏం వస్తాడు సార్ అసెంబ్లీలో అడిగిపోయింది ఎదుగుండా రఘురామకృష్ణరాజు నవ్వుతూ ఉంటాడు. ఇలా చూస్తేనేమో అచ్చినాడు చూస్తూ ఉంటాడు, కొరకొర చూస్తూ ఉంటాడు. అచ్చెన్నాయుడు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతాడు? వచ్చి ఏదైనా సమాధానం చెప్పగలడా? ఇప్పుడు ప్రశ్నలు వస్తాయి, ప్రశ్న సందర్భం వస్తుంది. ఇప్పుడు అతనే కూర్చుని ఫీజు రియంబర్స్ గురించి మాట్లాడాలనుకో, వాళ్ళు చూపిస్తారు నీ హయాంలో ఎంత బాకీ ఉంది, నువ్వు పెట్టి బాకీ మమ్మల్ని అంటున్నావా, మేము ఎంత రిలీజ్ చేసామని చెప్తారు. ఏం సమాధానం చెప్తాడు? ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడితే దానికి మేము రిలీజ్ చేసింది ఎంత, పెండింగ్ పెట్టింది ఎంత అని చెప్తారు. అంటే ఇతని దగ్గర సమాధానాలు ఉండాలి కదా ఖచ్చితంగా. అందుకని భయపడుతున్నాడు. అంటే జగన్ గారు మీరు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చాలామంది ఏదో సింహం, సింగులని, పులని రకరకాల జంతువులతో పోలుస్తారు. కానీ అత్యంత ప్రికిమైన వ్యక్తి, అత్యంత భయస్థుడు. అతనికి ఉన్నదల్లా ఏంటి బలం అంటే ఏంటంటే తన తండ్రి గారి నుంచి వచ్చినటువంటి రాజకీయ వారసత్వం, కొంచెం కుల బలం, అదేవిధంగా కొంచెం మత బలం. సరే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మనం డబ్బులు కొనొచ్చు. గతంలో 2,000 ఇచ్చాం, సరే 5,000 ఇస్తాం, ప్రజలు ఎదురు రకంగా కొనొచ్చు అనేటువంటి ధీమాయే. నిజంగా అతను సద్వినియోగం చేసుకుంటే వేరేగా ఉండేది అతనికి. అతని భవిష్యత్తును అతనే నాశనం చేసుకున్నాడు. ఈ రోజున మరి అతను ఏ విధంగా రాగలడు? అసలు జగన్ గారు మనం ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నారంటే ఆ నియోజకవర్గంలో 2.5 లక్షల మంది ప్రజలు మన సమస్యల గురించి మాట్లాడతాడు అని, ఇక్కడ ఉన్న సమస్యలు మాట్లాడతాడు. అందులో ఇతను మాజీ ముఖ్యమంత్రి కాబట్టి పులివెందుల ప్రజలైతే ఏమనుకుంటారు, ఇతను మాజీ ముఖ్యమంత్రి కూడా కాబట్టి రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ మాట్లాడతాడు. మన రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి సాధించేలాగా సలహాలు సూచనలు ఇస్తాడని కనీసం అనుకుంటారు. ఎక్కడ శాసనసభ అంటే చట్టాలు చేసేటువంటి ఒక సభ. ఆ సభకే రానప్పుడు నీకు శాసనసభ్యత్వం ఎందుకు? రాజీనామా చేయడు. పోనీ శాసనసభకి వెళ్ళడం సరే కదా, జీతాలు తీసుకుంటాం మానేసాడా? ప్రభుత్వం ఇచ్చేటువంటి వసతులు, ఆ సెక్యూరిటీ కావచ్చు, ఆ వసతులు తీసుకుంటాం మానేసాడా? అయినా అనిపిస్తున్నాడు. అతనితో పాటు ఉన్నటువంటి మిగతా 10 మంది, ఆ 10+1 ఉన్నారు కదా, మొత్తం అందరూ 11 మంది కూడా ప్రభుత్వం ఇచ్చి ప్రజల సంపదను మాత్రం చక్కగా వాడుకుంటున్నారు. జీతాలలో తీసుకుంటున్నారు, ప్రభుత్వం ఇచ్చే వసతులన్నీ అనుభవిస్తున్నారు. కానీ అసెంబ్లీకి రారు. అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అడిగితే ఏమంటాడంటే నాకు మైక్ ఇవ్వరండి. అసలు వచ్చింది ఏదైనా ఒకసారి అటెండ్ అయ్యి 4-5 సార్లు మాట్లాడుతుంటే పైన వారు మైక్ కట్ చేస్తుంటే బయటకు వచ్చి ప్రజలకు ఎదుగు నేను వచ్చాను, మన సంఖ్య తక్కువ అని చెప్పేసి నన్ను ఇలా చేస్తున్నారు, నాకు మైక్ ఇవ్వట్లేదని చెప్పడానికి ఒక అవకాశంగా ఉండాలిగా. అది వెళ్ళింది మీరు పరీక్ష రాయకుండానే నాకు పాస్ అవ్వాలంటే ఎలా అవుతారు? ముందు పరీక్ష రాయి. పోనీ కనీసం 35, 40 లేదా బాగా చదివితే డిస్టింక్షన్ వస్తుంది. కనీసం ఎగ్జామ్ హాల్ కన్నా అటెండ్ అవ్వాలి కదా. అసలు హాల్ టికెటే తీసుకోవట్లేదు మీరు. అటువంటిప్పుడు ఎలా పాస్ అవుతారు? ఇదే పరిస్థితి. కానీ నేనేమనుకుంటున్నానంటే రఘురామకృష్ణరాజు గారు ఏదో చెప్పినా కానీ 60 రోజులు రాకపోతే సస్పెండ్ చేసి చట్టం ఉందని చెప్పంటాను. కానీ దాన్ని తప్పించుకోవడానికి ఏం చేస్తాడంటే వచ్చి సంతకం చేసి వెళ్ళిపోతాడు. నాకు తెలిసి కింది నుంచి సంతకం చేయడు. అతను ఒక శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చిన రోజునే తన తోటి 10 మంది సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసినంతసేపు కూడా హాల్లో లేడైనా. వచ్చాడు, సైన్ చేసేసాడు, వెళ్ళిపోయాడు. అంతే, తన పని అయిపోయింది. మిగతా ఎలా పోయినా ఆయనకి అనవసరం. అలాగే ఇప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఏదో రోజున ఏదో గేట్లోంచి రావడం, సైన్ చేసి వెళ్ళిపోతాడు, దాన్ని తప్పించుకుంటాడు. అందులోని శాసనసభ సమావేశాలు ఎలాగంటే ఒక 15 రోజులు, 20 రోజులు, 10 రోజులు అలా జరుగుతాయి. అంటే ఈ 60 రోజుల రిమార్క్ దాటడానికి 3 సంవత్సరాలు పడద్దాయి. ఈ లోపుకి ఏదో ఆఖరి రోజున ఎప్పుడున్నా వచ్చి ఓ సంతకం చేసేసి వెళ్ళిపోతాడు. అతనికి సంతకం చేసి వెళ్ళిపోవడం అలవాటే కదండి. కోర్టుల్లో వాయిదాలు తిరుగుతాడు కదా, అంటే ఇప్పుడంటే తిరగట్లేదు కానీ, అందుకని చక్కగా వచ్చి సంతకం చేసి వెళ్ళిపోతాడు. అంతే తప్ప పులివెందల్లో ఛాలెంజ్ చేసి మళ్ళీ వెళ్ళడానికి ఏ విధంగా వెళ్తాడు జగన్ గారు? మళ్ళీ నిజంగా వెళ్తాడండి, మళ్ళీ గెలుస్తాడండి. గెలిచిన తర్వాత ఏమైనా మార్పు వస్తుందా? అతనికి ఏమైనా ప్రతిపక్ష నేత హోదా రాదు, మళ్ళీ సేమ్ పరిస్థితే కదా. అటువంటిప్పుడు ఎందుకు రిజైన్ చేసి వెళ్తాడు? ఒకవేళ అతని టైం బాగోక బీటెక్ రవి గారు ఎమ్మెల్యే అయ్యారు అనుకోండి, ఉన్నదో పోయి ఉంచుకున్నదో పోయి అన్నట్టుగా పరిస్థితి అయిపోద్ది కదా. అందుకని అటువంటి సాహసం ఎందుకు చేస్తాడు? పొరపాటు చేయడు. కేవలం ఏంటంటే ఇటువంటి నటన చేస్తూ ఉండడండి. ఏదో కార్యక్రమానికి వస్తాడో, 4 కార్యక్రమాలు చేసుకుంటాడో, వెళ్ళిపోతాడు. ఆ తాడేపల్లి ప్యాలెస్లోనే లేదా బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటాడు. నేను అనుకోవడం అయితే జగన్ గారు ఒక సందర్భంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారు. దానికి ఏం చేయాలంటే
అతను అధికారంలో ఉన్నప్పుడు పరదాలు అడ్డుపెట్టి తిరిగాడు కదా, అలాగే అసెంబ్లీ హాల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి నాయకులకి ఈ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వీరికిని మధ్యలో తెర కట్టాలి. అది కూడా ఏంటి, సౌండ్ ప్రూఫ్ తెర కట్టాలి. వినిపించకూడదు, అవతల నుంచి ప్రశ్నలు ఏం వినపడకూడదు. దీనికి సౌండ్ ప్రూఫ్ తెర కట్టాలి. అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారును స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు సీట్లో ఉన్నప్పుడు వాళ్ళకి కనపడాలి, మరి వాళ్ళ మాట వినపడాలి కదా, పల్చటి తెర ఉండాలి. లేకపోతేనే స్పీకర్ గారి చూపులు, రఘురామకృష్ణరాజు గారి నవ్వులు తట్టుకునేటువంటి శక్తి జగన్మోహన్ రెడ్డికి లేదు. అటువంటి ఏర్పాట్లు ఏమన్నా చేస్తే, చట్టంలో అటువంటిది ఏమన్నా ఉండుంటే అప్పుడు వస్తాడు. వచ్చి ఏకపాత్రాభినయం చేసేసి నేను ఇది అడిగాను అది అడిగాను అని చెప్పి అది సమాధానం ఉండదు కదా, అవతల నుంచి అడిగేవాళ్ళు ఉండరు, చెప్పేది ఉండదు. కాబట్టి ఒక ఏకపాత్రాభినయం చేసి మళ్ళీ అతనికి వచ్చినటువంటి చిరునవ్వులు నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. అటువంటి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ సంతకం చేసి వెళ్ళిపోతాడు తప్ప అంతకుమించి ఇంకేం చేయడు. నేను అందుకే అంటాను, రఘురామకృష్ణరాజు గారిని ఎప్పుడైతే డిప్యూటీ స్పీకర్గా చేశారో అప్పుడే అర్థమైపోయింది ఇతను రాడు. త్రిబులర్ అంటే అర్థం ఏంటంటే ఇతను రాడు, రాలేడు, రాబోడు, అదే త్రిబులర్. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కోరారు, నేను రావాలి, మీరు ప్రశ్న వేయాలి, అతను నేను గంట సేపు మాట్లాడాలి అన్నారు. నాకు తెలిసి అచ్చెన్నాయుడు గారి కోరిక నెరవేరే పరిస్థితులు లేవు. ఎందుకంటే నేను అదే చెప్తున్నా, ఎదురుగుండా కళ్ళ ఎదురుగుండానేమో ఈయన కనపడతా ఉంటాడు రఘురామకృష్ణరాజు గారు, ఇలా చూస్తేనేమో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు, అనిత గారు, వీళ్ళందరూ కనపడతా ఉంటారు. వీళ్ళందరూ ప్రశ్నలతో బట్టలు ఇప్పేస్తారు మొత్తం. అంటే వాళ్ళకి మళ్ళీ వ్యక్తిగత దాడులు చేరికపోయినా మాటలతో సమాధానం చెప్తారు కదా, ఇతని దగ్గర సమాధానాలు లేవు. అందుకని ఖచ్చితంగా అటువంటి సాహసం చేయడు. నేను అనుకుంటుంది అతను చట్టాల్లో ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న ఇల్లుసుకులు తెలుసు కాబట్టి ఆ సంతకం చేసి మాత్రం వెళ్ళిపోతాడు. మీరు ఇందాక అన్నట్టుగా 10+1 ఎవరైతే ఉన్నారో మిగతా కొత్తగా మొన్న ఈ మధ్య ఎన్నికైనటువంటి ఒక 3 నుంచి 4 దాకా ఉన్నటువంటి ఒక సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అసెంబ్లీకి రావాలని చాలా కోరికలు ఉన్నాయి. ఉంటుందండి. సో వాళ్ళకు ఉన్నటువంటి కోరికలను కూడా అణిచివేస్తున్నట్టు, అంటే తన కూటమికి సంబంధించి తన పిల్లల్ని తానే చంపుకున్నట్టుగా ఏదో పామన్నట్టు అలానే కనిపిస్తుందా లేదంటే ఏం చెప్తుంది? ఖచ్చితంగా అండి. ఇప్పుడు దాంట్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలతో నాకు కూడా పరిచయాలు ఉన్నాయి. పాపం కొత్తగా ఎన్నికయ్యారు, వాళ్ళు కూడా కొన్ని పరిస్థితుల్లో ఆ పార్టీలో ఉన్నారు, ప్రజలు గెలిపించారు. వాళ్ళ నియోజకవర్గ ప్రజలు వాళ్ళు అడుగుతారు కదండి వాళ్ళని, సరే మీ నాయకుడికి చెప్పరు, కనీసం నువ్వేనే వెళ్ళు అని అడుగుతారు కదా. ఇప్పుడు నాయకుడికి చెప్పేటువంటి సాహసం చేయగలరా? పోనీ ఈయన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు, అతను అధికారంలో ఉన్నప్పుడు ఒక మంత్రులకే దిక్కులేదు. ఇప్పుడు అసలు చెరువులు ఆడిపోతూ ఉంటాడు, అధికారం ఒకటి లేదు. ఓ పక్క నుంచి ఏదైనా చేద్దామంటే కార్యక్రమం చేద్దామంటే అవకాశం ఇవ్వట్లేదు కుటుంబ ప్రభుత్వం, ఏదో బురద వెళ్తున్నారు తప్ప. అందుకని ఏ సమానం చెప్తాడు, వీళ్ళు వెళ్ళి ఏం అడగగలరు పాపం. కానీ నిజంగా ఆ కొత్త రక్తం ఎవరైతే ఉన్నారో ఎవరికైనా సరే అసెంబ్లీలో కనపడాలి, నేను మాట్లాడాలి, నా ప్రసంగం నా ప్రజలు వినాలి, కనీసం నా కుటుంబీకులైనా వినాలి అనేటువంటి ఉత్సాహం ఉంటుంది. ఏదో ఎమ్మెల్యే కరెక్టే, నీ ఎమ్మెల్యేకి నీ బాధ్యతలు ఏంటి, నువ్వు చేసే పని ఏంటి అని ఎవరిని అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం ఏముంటుందండి. అందుకనే చాలామంది అర్థం చేసుకున్నారు, మనకి రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే మనం నిర్ణయించుకోవాలి, జనం కావాలా జగన్ కావాలా. జనం నమ్ముకుంటే ఈరోజు కాకపోతే రేపైనా మళ్ళీ ఒక రాజకీయంగా మనకు భవిష్యత్తు ఇస్తారు. జగన్ నమ్ముకుంటే ఏముండదు, అసెంబ్లీకి వెళ్ళినప్పుడు తీసుకెళ్తే మాత్రం జైలుకి తీసుకెళ్తాడు కూడా, దానికి మాత్రం దగ్గరుండి కూడబెట్టి తీసుకెళ్తాడు. నిన్న చూసారా నందిగం సురేష్ ఎంత ఆప్యాయంగా పలకరించున్నాడో. మరి మెను గురించి ఏం మాట్లాడుకుంటున్నాడో మనకు తెలియదు, కానీ అతను ఏదో స్వాతంత్ర సమరయోధులు జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి పలకరించినట్టుగా అతను ఆప్యాయంగా పలకరించుకున్నాడు. అదే అతనికి ఇష్టం. అంటే కొన్ని పరిస్థితి నేనేమంటానంటే జగన్ గారు, ప్రతి రాజకీయ పార్టీలో మంచి చెడులు ఉంటాయి. ఆ పార్టీలో కూడా కాలం కలిసి రాకో లేకపోతే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ పార్టీలో ఉన్నారు కొంతమంది, వాళ్ళందరూ కూడా డైలమా, అందరూ చెడ్డ వాళ్ళు ఉండరు కదా, డైలమా. వాళ్ళు కొంతమంది బయటకు వచ్చేసారు ఆల్రెడీ, ఇంక ఇతంతో ఉంటే చాలా కష్టమని ఏటూ కూడా బయటకు వచ్చేసాడు కదండి. అటువంటిది మిగతా వాళ్ళు కూడా, ఈ ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా దారి చూసుకుంటారు, వాళ్ళ దారిలో చూసుకుంటారు. లేకపోతే వాళ్ళ దారిలోనే ముసిపోయినట్టే. రాజకీయ భవిష్యత్తు వాళ్ళ చేతుల సమాజ్ చేసుకోలేరు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి పర్వాలేదు, అక్రమాస్తులోనే ఎక్కడో చోట కూర్చుంటాడు, వెళ్ళిపోతుంది దానికి. వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళకి ప్రజలకు ఏదో సేవ చేయాలి కదా, రాజకీయాల్లోకి వచ్చారు. కానీ వాళ్ళ మాట వినేది ఎవరో జగన్ గారు, మీరు చెప్పేది వాళ్ళ మాట మేము వెళ్తామండి, మేము మాట్లాడతాం, ఈ మధ్యకాలంలో ఇది జరగలేదు, ఇవి జరుగుతాయన్నారు, కూటమి ప్రభుత్వం మనం నిలదీద్దాం, మేము వెళ్తాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే వెళ్ళమనండి. అతన్ని కాదని అంత సాహసం చేయలేరు. కనీసం అతని మాట వినే పరిస్థితి కూడా ఎవరికి ఉండదు. అంటే ఏంటంది, ఖచ్చితంగా రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు ఉంటారా అనేటువంటి భావన నిజంగా కలుగుతుంది. ఇప్పుడు అందుకనే ఆ రాజ్యాంగంలో కూడా నుండి ఎక్కడికెక్కడ అన్నీ పెట్టారు. అందుకనే ఈ 60 రోజుల నిబంధన ఎందుకు పెట్టుంటారో, ఇటువంటి వ్యక్తులు కూడా పుట్టుతారు భవిష్యత్తులో, అందుకని వాళ్ళకు కూడా ఒక బంధం వేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆ చట్టం పెట్టుంటారు.
ఖచ్చితంగా నేనేమంటున్నానంటే రాజకీయాల గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరైనా కూడా ఆ పార్టీ వైపు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ సిద్ధాంతాలు ఎలాగ లేవనుకోండి, ఆ నమ్మకం కానీ ఎవరో పెట్టుకోరండి. ఇంకా అర్థమైపోయింది. అంటే అవకాశాలు లేకపోయినప్పుడు గతంలో తెలీదు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో, అతని వ్యక్తిత్వం ఏంటో ఎవరికి తెలీదు. అతను ఏంటో, అతని వ్యక్తిత్వం ఏంటో, అతని పాలన ఏంటో అన్నీ చూశారు, ప్రజలు చూశారు, వా పార్టీ నాయకులు చూశారు. అందుకని ఎవరాళ్ళు తట్టపట్ట సర్దుకుంటున్నారు. మిగతా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నాకు తెలిసి, జగన్ గారు మీరు రాసి పెట్టుకోండి, ఒక ఏడాది లోపు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టండి, ఒక 10 మంది ఉంటారు, 10 7 అవ్వచ్చు, 7 4 అవ్వచ్చు, ఇది చెప్పలేము. ఖచ్చితంగా మాత్రం జరుగుద్ది. ఎందుకంటే లేకపోతే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు. అది సో చూద్దాం సార్. ఖచ్చితంగా మీరు అన్నట్టే నిజంగా పులివెందుల్లో బై ఎలక్షన్స్ వస్తుందా లేదా అనే దానికి నిజంగా జగన్ ఎలాంటి అడుగులు వేస్తాడో చూద్దాం మరి. నమస్తే. Please subscribe to Leo News for more videos.